స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హీట్ పెరిగింది. అభ్యర్థుల ఖరారు తర్వాత పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఇంట్లో ఉన్నాం. విక్రమ్ గౌడ్ ప్రస్తుతం మనతో పాటు నాయకులు ఉన్నారు అందుబాటులో. ఇంటి దగ్గర హడావుడి పెరిగింది. చాలా మంది వచ్చి కలుస్తా ఉన్నారు విక్రమ్ గౌడ్ని. రీజన్ ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్న విక్రమ్ గౌడ్ ఇంటి దగ్గర హడావుడికి కారణం రీజన్ ఏంది తెలుసుకుందాం. విక్రమ్ గారు నమస్తే. ఏం జరుగుతోంది? ఇంతమంది హడావుడి స్టార్ట్ అయింది. ఒకవైపు జూబ్లీహిల్స్ టికెట్ల అనౌన్స్మెంట్ అని ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది, డేట్లు వచ్చాయి. ఏం లేదండి, ఇది క్యాజువల్గానే అందరితో మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ముఖేష్ గౌడ్ గారి అనుచరులు ఉన్నారు, వాళ్ళు మంచి కోరే వ్యక్తులు ఉన్నారు, మా ఫ్యామిలీ మంచి కోరే వ్యక్తులు ఉన్నారు. మేము యాక్టివ్ లేనంత మాత్రాన వాళ్ళందరితో రిలేషన్ లేదని కాదు, ప్రతి ఒక్కరితో రిలేషన్ అలాగే ఉంది. ఒక సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ అందరినీ గ్యాదర్ చేయడానికి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ త్రూ వెళ్దామని ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మా నాన్నగారి అభిమానులే కానీ వాళ్ళందరితో కలవడం జరిగింది. ముందు ముందు భవిష్యత్తు ఏముంటుంది తెలియదు కాబట్టి అందరినీ ఇదొక అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కరిని లంచ్గా పిలిచి అందరినీ గ్యాదర్ చేసి జస్ట్ గెట్ టుగెదర్ లాగా పెట్టుకున్నాం, అంతేగాని దీంట్లో పెద్ద రాజకీయం ఏం లేదు. అంటే గతంలో నగరంలో కాంగ్రెస్ అంటే వినిపించేటువంటి పేర్లలో ముఖేష్ గౌడ్, దానం, మర్రి శశిధర్ రెడ్డి, ఇట్లా కొంతమంది పేర్లు వినిపించినటువంటి, కొంతమంది అయితే బ్రదర్స్గా ముద్రపడేటువంటి సిచ్యువేషన్ నగరానికి జంట నగరాల సంబంధించినటువంటి విషయంలో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి విక్రమ్ గౌడ్ ఫుల్ యాక్టివ్గా ఉండి సడన్గా కాస్త గ్యాప్ ఇవ్వడానికి రీజన్ ఏంది? ఇప్పుడు ఈ మూమెంట్లో యాక్టివ్ కావడానికి రీజన్ ఏంది? రాజకీయాలు మారిపోతుంటాయి కదండి, కొన్ని కొన్ని నా పర్సనల్ ఇష్యూస్ కూడా ఉండే, కొన్ని వేరే ఉండే, అవన్నీ సదురుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ టైం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈరోజే స్టార్ట్ అనుకోండి, మీ త్రూవే రాజకీయంగా యాక్టివ్ అవుతాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ముఖేష్ గౌడ్ గారి అభిమానులను ప్రతి ఒక్కరిని ఇంటికి పోయి కలుస్తాము. ప్రతి ఒక్కరితో మళ్ళీ సంబంధాలు ఎక్కడున్నాయి అలాగే ఉన్నాయి, ఎవరితో చెడిపోలేదు. జస్ట్ ఒక అందరి దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరినీ మళ్ళీ యునైట్ చేసే బాధ్యత తీసుకొని ఈ రోజు నుంచి అదే పనిలో ఉంటాను. మళ్ళీ ముఖేష్ గౌడ్ గారి ఏదైతే పేరు ఉండనో మళ్ళీ తిరిగి తెస్తాము. ముఖేష్ గౌడ్ గారి పేరు ప్రస్తావన తెచ్చినందుకు మీ ఫాదరే ఒకటి విగ్రహం ఏర్పాటు చేస్తామనేటువంటిది ప్రభుత్వం డైరెక్ట్గా ముఖ్యమంత్రి చెప్పిండు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్పిండు. విగ్రహానికి సంబంధించి మళ్ళీ ఏమైనా సమాచారం ఉందా? దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు విగ్రహానికి సంబంధించి మాట్లాడాలంటే బీసీ రిజర్వేషన్ అనేది ఇప్పుడు బాగా నడుస్తుంది. అందరికీ బీసీలు ఓన్లీ ఎలక్షన్ టైం వచ్చేసరికి బీసీలు అనేది గుర్తుకొస్తుంది. కానీ నిజంగా ఆలోచించాలంటే అసలు బీసీలకి మీరు ఇచ్చిన గుర్తింపు ఏది? ఈరోజు మీ ద్వారా నేను అందరిని అడగదలుచుకున్నా, బీసీలు అని మాట్లాడుతున్నారు, మీరు బీసీకి ఇచ్చిన విగ్రహాలు ఏడున్నాయి? నేను ముఖేష్ గౌడ్ గారి గురించి మాట్లాడతలేను. ముఖేష్ గౌడ్ గారి ముందు శివశంకర్ గారు కూడా ఉన్నారు, ఆయన పేరు ఏమైంది? ఆయన కూడా ఎంతో చేశారు కదా మన రాష్ట్రానికి, మరి ఆయన పేరు ఏమైంది? ముఖేష్ గౌడ్ గారి పేరు ఏమైంది? ఇది ఓన్లీ పత్రికలకు, పేపర్లకు, న్యూస్లకు మాత్రమే బీసీలు ఒకరినొకరిని గౌరవించుకోవాలి అనేసరికి మరి బీసీలు గుర్తురారు. మరి ముఖేష్ గౌడ్ గారు స్టాచ్యూ అనౌన్స్ చేసి కూడా చాలా రోజులు అయింది, చేస్తాము అని ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి కాకముందు చెప్పారు. ఇప్పటివరకు అయితే 2 సంవత్సరాలు అయిపోయింది. మరి వారికి ఆ స్టాచ్యూ అనౌన్స్ చేయడానికి ఏం అడ్డంకులు ఉన్నాయో నాకు తెలియదు. విక్రమ్ గౌడ్ యాక్టివ్ పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, తండ్రి మాజీ మంత్రిగా పనిచేస్తారు. ఇంత ఉంది బీసీలకు సంబంధించిన విషయంలో ఆయన పోరాడిరని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి విక్రమ్ గౌడ్ ఇంత ఎంగేజ్ ఉంది, ఇంకా పొలిటికల్గా యాక్టివ్గా ఒక 20 నుంచి 30 ఏళ్ళు పార్టిసిపేట్ చేసేటువంటి ఏజ్ ఉంది. సో ఇట్లాంటి సందర్భంలో కాంగ్రెస్లో చాలామంది సీనియర్లు అయిపోయారు. సో దాదాపు రేపు వచ్చేటువంటి ఎన్నికల తర్వాత వాళ్ళంతకు వాళ్ళే స్వతహాగా తప్పుకునేటువంటి పరిస్థితి ఉంది వాస్తవానికి చెప్పాలంటే. మీలాంటి వాళ్ళని ఎందుకు ఆదరించలేకపోతుంది కాంగ్రెస్? రీజన్ ఏంది? మీరేమైనా టైం తీసుకుంటున్నారా, లేదంటే అక్కడ నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా? నా సైడ్ నుంచి ఏం టైం లేదండి. మరి కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయేమో, అందులో ఉన్న కొంతమంది నాయకులకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయేమో నాకు తెలియదు. మరి చూద్దాం, ఇంకా టైం అయిపోలేదు కదా, నా ఏజ్ అయిపోలేదు. నాతో ఉన్న వాళ్ళు ఎప్పుడు నన్ను వదిలిపెట్టి పోరు, మా నాన్న అభిమానులు ఎక్కడికి పోరు, నాతో అందరితో రిలేషన్స్ అలాగే ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరు ఆదరించినా ఆదరించకున్నా ప్రజలు నన్ను ఆదరిస్తారు, ముఖేష్ అన్న కొడుకు అని ఆదరిస్తారు. దీన్ని ముందుకు తీసుకుపోతూ ఫ్యూచర్ కూడా అందరినీ కలుపుకొని పోయి 1.5 year లోపలనే మళ్ళీ ఆ పేరు తెచ్చే బాధ్యత అయితే తీసుకుంటాం. సో ఇంతమంది వచ్చారు కాబట్టి యాక్టివ్ కాబోతున్నారు మళ్ళీ. ఖచ్చితంగా. ఇది విక్రమ్ గౌడ్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు మళ్ళీ పొలిటికల్ యాక్టివ్ కాబోతా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయన
వర్గీయులు ఆయన అభిమానులు వాళ్ళ డాడీని ఆయనను అవమానించేటువంటి టీం మళ్ళీ యాక్టివ్ అవుతా ఉన్నారు ఇంట్లో. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హీట్ ఏ రేంజ్లో పెరుగుతుంది అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే మళ్ళీ పొలిటికల్ యాక్టివ్ కాబోతున్నాను, ముఖేష్ గౌడ్ పేరు నిలబెట్టబోతాను అనేటువంటిది విక్రమ్ గౌడ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.